హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బ్రాక్లీ సూప్ మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలి అనేది చూసేద్దాం. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా క్విక్గా ఎలా చేయాలి అనేది చూద్దాం. మొదటిగా బ్రాక్లీ సూప్ కోసం ఒక బ్రాక్లీని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రాక్లీని, ఆనియన్ని, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని 5 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనిచ్చి అవి మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకున్నాక అవి పూర్తిగా చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని జార్లోకి పూర్తిగా చల్లారిన బ్రాకలీ, ఆనియన్ ముక్కల్ని వాటర్తో పాటు వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైనాక గార్లిక్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి వేసుకోవాలి. అవి 1 మినిట్ ఫ్రై అయినాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రాక్లీని ఇప్పుడు యాడ్ చేసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ని వేసుకుందాం. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. స్పైసీగా కావాలి అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదంటే చిటికెడు పెప్పర్ పౌడర్ వేస్తే సరిపోతుంది. వీడియోలో కనిపిస్తున్న విధంగా అది బాగా దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసేసుకుని బ్రాక్లీ సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియోని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.